హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టతకి పార్ట్ 60. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అది చూసిన రాకీ మనకి కూడా ఫామ్ హౌస్ ఉంటే బాగుంటుంది కదక్క అని అన్నాడు. దానికి ఈషిక నవ్వి ఊరుకుంది. బట్ ఆ మాట దేవాంష్కి కూడా చెప్పాడా? అందుకే కేవలం వాడి కోసమే ఒక ఫామ్ హౌస్ తీసుకున్నాడా మిస్టర్ మిత్ర అని ఆశ్చర్యంగా ఆలోచిస్తూ ఉండిపోయింది ఈషిక. తనని కదిలిస్తూ, పద ఒకసారి ఫామ్ హౌస్ కంప్లీట్ గా చూద్దాం. నేను జస్ట్ మేనేజర్ చెప్తే వీడియో కాల్లోనే చూశాను అన్నాడు దేవాంశ్. వీడియో కాల్లో చూసి డ్రెస్లు కొన్నట్లుగా ఈయన గారు ప్రాపర్టీసే కొనేస్తున్నారు అని మనసులో అనుకుంటూ సైలెంట్ గా ఉన్న ఈషికాని, అక్క నువ్వు కూడా రా, మనం ముగ్గురం కలిసి ఫామ్ హౌస్ మొత్తం చూద్దాం అన్నాడు తెగ హుషారుగా రాకీ. పక్కనే ఉన్న ఉమాని చూసి, ఆంటీ మీరు కూడా రండి అన్నాడు వాడు హ్యాపీగా. అలాగేలే అంటుంది ఆమె వాని సంతోషాన్ని చూసి నవ్వుతూ. ఇక ఇషిక సైలెంట్ గా ఉండేసరికి, అక్క నిన్నే, నువ్వు కూడా మాతో రా అంటున్నాను కదా అన్నాడు మళ్ళీ. నేనొద్దులే, నేను తర్వాత చూస్తాను, మీరు వెళ్ళండి అంటుంది ఇషిక చాలా నార్మల్ గా. అది చూసిన దేవాంశ్, మీ అక్కకి ఏదీ చేత కాదు, మాటలు మాత్రమే వచ్చు, గంట సేపైనా మాట్లాడమని చెప్పు, అస్సలు అలుపు రాదు, అదే కాసేపు ఫామ్ హౌస్ తిరిగి చూస్తే అలసిపోతుంది అని వెక్కించాడు. అతను అలా అనగానే కోపంగా అతన్ని చూస్తూ, సరిపద నేను కూడా వస్తాను అంటుంది ఈషిక. నిజానికి దేవాంశ్ తనని రెచ్చగొట్టాలని అలా అన్నాడు. అది ఈషికకు అర్థం కాలేదు. ఆల్రెడీ సెకండ్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళు ఆ ఫ్లోర్ లో ఓపెన్ కిచెన్, 2 హాల్స్, 4 బెడ్రూమ్స్, అలా ప్రతి దానికి అటాచ్ బాల్కనీ, ఇంకా కామన్ ఏరియాలో ముందు భాగంలో పెద్దగా బాల్కనీ చాలా బాగుంది. సేమ్ టు సేమ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా అలాగే ఉంది. అది కంప్లీట్ గా చూసి పైన టెర్రస్ పైకి వచ్చేశారు. ఇక అక్కడి నుంచి ఎటు చూసిన చుట్టూ దూరంగా పొలాలు, చక్కటి గ్రీనరీ, పూల తోటలు కూడా కనిపిస్తున్నాయి అక్కడక్కడ. అసలు పొల్యూషన్ అనేదే లేదు, చక్కటి గాలి. చాలా రోజుల తర్వాత సిటీకి దూరంగా నేచర్ కి దగ్గరగా చాలా బాగా అనిపించింది ఆ లొకేషన్. ఈషికాకైతే చిన్నప్పుడు తమ ఊరు గుర్తుకొచ్చింది. ఇంటి వెనుక భాగం నుంచి కిందికి చూస్తూ, ఇది కూడా రెడీ అవుతుందా అన్నాడు రాకీ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేస్తూ. నువ్వు అడిగావు కదా నీ ఫ్రెండ్ అందులో పిక్స్ తీసుకున్నాడని. ఇక్కడ లేదని తెలిసింది, బట్ ఇమీడియట్లీ స్టార్ట్ చేయించాను. ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది, సో రేపటి వరకు రెడీ అయిపోతుంది. టుమారో మార్నింగ్ మనం హ్యాపీగా అందులో స్పెండ్ చేద్దాం, ఓకేనా అన్నాడు దేవాంశ్ రాకీతో. వాళ్ళ మాటలు విని వీళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారు అని ఆసక్తితో వాళ్ళు ఉన్న వైపు వచ్చి ముందుకు చూసి ఆశ్చర్యపోయింది ఈషిక. అక్కడ పెద్ద స్విమ్మింగ్ పూల్ రెడీ అవుతుంది. దాదాపు కంప్లీట్ అయిపోయింది. ఫినిషింగ్ వర్క్ చేస్తున్నారు. అది డ్రై అయ్యాక అందులో వాటర్ ఫిల్ చేస్తారేమో అనుకుంటూ, అసలు ఈ అలవాట్లేంటి రాకీకి, ఏదైనా మరీ ఇలా అడగగానే అలా తెచ్చి పెడితే ముందు ముందు నాకు ప్రాబ్లం అవుతుంది కదా అని కంగారు పడిపోయింది ఈషిక. అదే మాట దేవాంష్ని అడగాలి అనుకుంది. మిస్టర్ మిట్టల్ అని పిలిచిందో లేదో, బావా మనం గార్డెన్ లోకి పూల్ దగ్గరికి వెళ్ళి చూద్దామా అంటూ హడావిడి చేశాడు రాకీ. ఓకేరా పద అంటూ రాకీ భుజం చుట్టూ చెయ్యి వేసి ఈషిక వైపు చూశాడు దేవాంశ్ నవ్వుతూ. అతని నవ్వు చూడగానే ఎక్కడో మెల్ట్ అయిపోయింది ఈషిక. తను కూడా స్మైల్ ఇస్తూ ముందుకు కదిలింది. ఇక గార్డెన్ లోకి అడుగు పెట్టారు. ఎటు చూసినా పూల చెట్లు, అవి చాలవు అన్నట్లు ఇంటి చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, చక్కటి గాలి, చాలా బాగా అనిపించింది. ఇక రాకీ అంతా తిరిగి చూస్తున్నాడు ఆసక్తిగా. వాడికి అంతా కొత్తగా అనిపిస్తుంది. ఏవేవో డౌట్స్ అడుగుతున్నాడు దేవాంశిని. అతను కూడా చాలా ఓపిగ్గా వాడికి సమాధానం ఇస్తున్నాడు. వాడు చేసే అల్లరికి పని వాళ్ళు కూడా నవ్వుతున్నారు. అలా ఇషిక కూడా వాళ్ళని చూస్తూ ఉండగా, చాలా మంచి అబ్బాయి దేవాంశు బాబు, నువ్వు చాలా అదృష్టవంతురాలివి ఇషిక అని వినిపించింది పక్క నుంచి. ఆమె అలాగే నవ్వుతూ ఉషా వైపు చూసింది. నిజమమ్మా, ఇలాంటి అబ్బాయి నీకు దొరకడం నిజంగా నీ అదృష్టం. వాడి హెల్త్ బాలేదు, నీకు ముందు వెనక ఎవరూ లేరు,
సొంత అక్కనే వాడిని వదిలేసింది. కానీ పైన దేవుడొకడు ఉన్నాడు కదా! ఎవరికి ఎలా రాసి పెట్టుంటుందో ఎవరికి తెలియదు. అందుకే ఆ దేవుడే మిమ్మల్ని ఇలా కలిపాడు అని ఉమా అనగానే ఆ మాటకి ఈషిక చిన్నగా స్మైల్ ఇస్తూ, ఏమో నా అదృష్టం పైన నాకు నమ్మకం లేదు ఆంటీ. ఒక్కోసారి చాలా భయమేస్తుంది. ఎప్పటికీ ఇలాగే నా జీవితం ఉంటుందా అని మనసులో అనుకుంటూ, ఏమో ఎప్పుడు ఎలా మారుతుందో జీవితం ఎవరికి తెలుసా ఆంటీ అంటుంది పైకి మాత్రం. తమ పెళ్లి ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో గుర్తుకు చేసుకుంటూ ఈషిక. మనం ఒకరిని బాధ పెట్టనంత వరకు మనకు మంచి జరుగుతుంది. నాకు తెలిసి నువ్వు ఏ పాపం ఎరుగవు. చిన్నప్పటి నుంచి నీ వాళ్ళ ప్రేమ నీకు ఏమాత్రం దొరకలేదు. చాలా త్వరగా దూరం అయ్యారు కదా నీ పేరెంట్స్. పైగా చాలా బాధలు పడ్డావు. ఏ రోజు నువ్వు సుఖపడింది లేదు. బతుకు పోరాటం చేస్తూనే ఉన్నావు. నాకు తెలిసి ఈ పెళ్ళైనప్పటి నుంచే నువ్వు బాగున్నావేమో. నీ గురించి ఆలోచించే వాళ్ళు ఒకరు ఉన్నారు అంటుంది ఉమ దేవాంశ వైపు చూస్తూ. ఈషిక కూడా దూరంగా ఉన్న దేవాంశ్ని చూస్తుంది. నా పెళ్లి ఎలాంటి పరిస్థితుల్లో అయ్యిందో ఎవరికి తెలీదు. తెలిస్తే ఇలా మాట్లాడరు. ఈ బంధం ఎన్ని రోజులు నిలబడుతుందో అది కూడా తెలీదు అనుకుంటూ దేవాంశ్ని అలాగే చూస్తూ ఉండగా అతను నవ్వుతూ ఆమె వైపు చూసి ఏమైంది అన్నట్లుగా కళ్ళెగరేశాడు. ఏం లేదు అన్నట్లుగా తల అడ్డంగా ఊపింది ఈషిక. ఇక అతను నవ్వుతూ రాకీని తీసుకెళ్లి స్విమ్మింగ్ ఏరియాలో నిలబడ్డాడు. ఇక ఈషిక తన గదిలోకి వెళ్లి బెడ్ పైన రిలాక్స్ అవుతూ కూర్చొని చాలా ఆలోచిస్తుంది. అంజలి, వైభవ్, రాకీ ఇలా అందరి గురించి. అప్పుడే దేవాంశ్ లోపలికి వచ్చాడు. అది కూడా గమనించకుండా అలాగే ఉన్న ఇషికతో, వాట్ హ్యాపెండ్ మేడం ఇషిక? ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అంటే నాతో సుదీర్ఘంగా వాదన ఏమైనా పెట్టుకోవాలనా అని అడిగాడు దేవాంశ్. అతని మాటతో ఈ లోకంలోకి వచ్చిన ఈషిక, అంటే నేనే ప్రతిసారి మీతో వాదన పెట్టుకోనని మీ మాటకి అర్థమా? ఒకవేళ పెట్టుకున్న మిస్టర్ మిత్తల్ దానికి రీజన్ మీరే అయ్యుంటారు. అది గుర్తు పెట్టుకోండి అంటుంది తగ్గకుండా ఇషిక. ఓకే నైస్, చాలా బాగా కవర్ చేశావు అని బెడ్ పై పడ్డాడు ఇషికని ఊరగా చూస్తూ. నేనేమీ కవర్ చేయలేదు. మీ యాక్షన్ కి నా రియాక్షన్ ఇది అని చెప్తున్నా. ఆ మాటకొస్తే ఇందాక మీరు చేసింది ఏమైనా బాగుందా అని ఇషిక అనగానే, ఏంటి ఇక రాకీ గురించా? నిన్న నైట్ ఫంక్షన్ లో వైభవ్ ని చూసి నిన్నంతా మళ్ళీ మార్నింగ్ ఆఫీస్ కి వచ్చే వరకు అదే నీ బ్రెయిన్ లో రన్ అయ్యింది. ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే మీ షీటర్ అంజలి, సారీ మీ సిస్టర్ అంజలి వచ్చినప్పటి నుంచి చాలా డిస్టర్బ్ గా ఉన్నావు. అసలే కోడి బ్రెయిన్. ఎక్కువ ఆలోచిస్తే అది ఎక్కడ కరిగిపోతుందో అనే భయంతో. సరే కాస్త రిలాక్స్ అవుతావు కదా అని ఫామ్ హౌస్ కి తీసుకొస్తే ఆఫ్టర్నూన్ మీటింగ్ లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేశావు. అక్కడికి రాకీని మిస్ అవుతూ ఇంకా ఫీల్ అవుతావేమో అని స్కూల్ నుంచి స్పెషల్ గా పర్మిషన్ తీసుకొని వాడిని ఇక్కడికి పిలిపిస్తే ఇప్పుడు అడుగుతావు. ఏంటి మిస్టర్ మిత్తల్, మీరు చేసింది ఏమైనా బాగుందా? అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు మమ్మల్ని? రాకీ అడిగినందుకే ఫామ్ హౌస్ కొన్నాను అని చెప్తున్నారు. అసలు మీరెవరు? వాడి కోసం ఎందుకు కొనాలి? మీకు మాకు ఏంటి సంబంధం? మన బంధం అబద్ధాలతో స్టార్ట్ అయింది. ఈ అబద్ధపు బంధానికి మీరు వాడికి బావ లెవెల్లో షో చేస్తూ వాడు అడిగినవన్నీ కొనిస్తే ఎలా? మీరంటే పెద్ద బిజినెస్ మ్యాన్, క్షణాలలో ఏవైనా కొనగలరు. ఆ కెపాసిటీ మీకు ఉంది. కానీ మేము మిడిల్ క్లాస్ మిస్టర్ మిత్తల్. ఇక్కడ ఈ పెళ్లి అని కన్ఫ్యూజన్. ఒక రోజు మీ ఫ్యామిలీలో క్లారిటీ వచ్చాక నేను తిరిగి మా ఫ్లాట్ కి వెళ్ళిపోతాను. అప్పుడు నా లైఫ్ నాది, మీ లైఫ్ మీది. మరి ఆ టైంలో రాకీ నాతో పాటు రావాలి, తప్పదు కదా. అలాంటప్పుడు ఇక్కడ ఉన్నన్ని రోజులు ఈ స్థాయిలో అన్నిటికీ వాడు అలవాటు పడిపోతే రేపు నాతో మిడిల్ క్లాస్ స్టేటస్ లో వాడు ఉండగలుగుతాడా? చెప్పండి మిస్టర్ మిత్తల్. అప్పుడు నేను వాడికి ఏమని సమాధానం ఇవ్వాలి అని నన్ను గట్టిగా నిలదీయాలని అనుకుంటున్నావు కాదు అని దేవాంశ్ అనగానే అప్పటి వరకు ఆ మాటలు విన్న ఈషిక ఆశ్చర్యంతో ఇక నోరు తెరిచింది. ఆమెకు నోట మాటనే రాలేదు. దాదాపు అరగంట నుంచి తను ఇదే ఆలోచిస్తుంది. పాయింట్ టు పాయింట్ దేవాంశ్ రూమ్ లోకి వచ్చాక తను సేమ్ టు సేమ్ ఇలాగే అడగాలి అనుకుంది. తను ఏం ఆలోచిస్తుందో, ఏదైతే అడగాలి అనుకుందో అదే కదా దేవాంశ్ మళ్ళీ అడిగాడు తనని.
ఇక అంతే చిర్రెత్తుకొచ్చింది ఈషికాకి. సో అన్ని కావాలని చేస్తున్నారనమాట. పైగా నేను ఏం అడుగుతానో కూడా గెస్ చేస్తున్నారు మీరు. మరి నా గురించి అంతా తెలిసి కూడా ఎందుకు నన్ను ఇరిటేట్ చేస్తున్నారో తెలుసుకోవచ్చా అని కోపంగా అడిగింది ఈసారి ఈషిక. ఎందుకంటే వాడు నా బాధ్యత కాబట్టి. వాడు ఎంత హ్యాపీగా ఉంటే వాడి హెల్త్ అంత బాగుంటుంది అని నువ్వొకప్పుడు నాకు చెప్పావు. అలాంటప్పుడు వాడిని హ్యాపీగా చూసుకోవాలి కదా. వాళ్ళ ఫ్రెండ్ గురించి వాడు చెప్పినప్పుడు వాడి కళ్ళల్లో ఏదో చిన్న నిరాశ కనిపించింది. నాకు అలాంటి ఎంజాయ్మెంట్ లేదు అన్నట్లుగా. అందుకే వాడి సంతోషం కోసం ఇలా చేశాను. అయినా నువ్విందులో అంత బాధపడ్డానికి ఏముంది? ఎంత ఫామ్ హౌస్ వాడి కోసం కొన్నా అది మిస్టల్ ప్రాపర్టీనే కదా. నేనేమైనా మీ అక్క తమ్ముళ్ళ పేర్లపైన రిజిస్ట్రేషన్ చేయించానా ఈ ప్రాపర్టీని అని దేవాంశ్ అనగానే చురుకుగా అతని వైపు చూస్తూ అది కూడా నిజమే కదా. ఈ బిజినెస్ మ్యాన్ మనీని ఎక్కడెక్కడో ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ చేస్తే ఏమైంది అని మనసులో అనుకుంటూ నేననేది అది కాదు. అయినా నేనిప్పుడు ఏమని ఏ లాభం? నేను ఏదైతే అడగాలి అనుకున్నానో అన్ని మీకు తెలుసు. అయినా నన్ను సతాయిస్తున్నారు. ఇది అస్సలు మంచి పద్ధతి కాదు మిస్టర్ మిత్తల్. కాకపోతే ఒకటి, నిజంగా మీలో మంచితనమే ఉంటే నా గురించి ఏమాత్రం సాఫ్ట్ కార్నర్ ఉన్నా ఈ క్వశ్చన్స్ కి త్వరలోనే మీ నుంచి మంచి ఆన్సర్ ఉంటుందని మాత్రం నేను కోరుకుంటున్నా. ఇక నేను వెళ్ళి మా తమ్ముణ్ణి చూసుకోవాలి అంటూ చికాకుగా బయటికి వెళ్ళిపోయింది ఈషిక. తన చికాకుని చూసి దేవాంశ్ ఆ తర్వాత హ్యాపీగా నవ్వుకుంటూ పడుకున్నాడు సాయంకాలం వరకు. ఇక ఈవినింగ్ దేవాంశ్ ఫ్యామిలీ మొత్తం ఫామ్ హౌస్ కి వస్తారు. వాళ్ళందరినీ అక్కడ చూసి ఈషిక రాకీ చాలా సర్ప్రైజ్ అయిపోయి హ్యాపీగా ఆహ్వానిస్తారు. అందరికీ కూడా సర్ప్రైజే. దేవాంశ్ ఫామ్ హౌస్ కొనడం కాదు కానీ 2 days హ్యాపీగా అక్కడ అందరం ఎంజాయ్ చేద్దామని అర్జెంటుగా తమనమ్మని పిలిపించిన దేవాంశ్ ఇచ్చిన షాక్ వల్ల ఎప్పుడు బిజీగా ఉండే అతను హ్యాపీ మూడ్ కి వచ్చేసరికి అందరూ హ్యాపీ అయిపోయి ఫామ్ హౌస్ కి చేరుకున్నారు. ఇక రానిది యోగి, శ్రీధర్, సుశాంత్, బుజ్జి, వైభవ్లు. వాళ్ళు నైట్ కి వచ్చేస్తారు ఆఫ్ కి వెళ్ళినందుకు. ఇక వాళ్ళ ఫ్యామిలీతో హరిచందర్ ఇంకా పద్మజ కూడా ఉన్నారు. సేమ్ టైం ఇంట్లో అందరూ వెళ్తుంటే అంజలి మాత్రం ఒకటి ఏం చేస్తుంది అని సుజీత తనకు కూడా ఆఫర్ చేసింది తమతో రమ్మని. దాంతో అంజలి కూడా వచ్చింది. అలాగే పద్మజ వస్తుందని అంజలికి, అంజలి వస్తుందని పద్మజకి తెలీదు. ఇక ఎప్పుడైతే క్యారవాన్ లో ఒకరినొకరు ఎదురై చూసుకున్నారో ఇద్దరు షాక్ అయిపోయారు. నిప్పులల్లో ఉప్పు వేసినట్లుగా చూపులతోనే ఒకరినొకరు కాల్చుకున్నారు ఇద్దరు. అంతకు ముందే హరిశ్చంద్ర ఫ్యామిలీ వసుంధరాదేవి మెన్షన్ కి షిఫ్ట్ అయ్యారు. వాళ్ళ రాకను చూసే షర్మిల షాక్ లో ఉండిపోయింది క్రిందటి ఎపిసోడ్ లో. హరి ఫ్యామిలీని కొన్నాళ్ళు తమతో ఉంటే అంటే కరిష్మా వైభవ్ల పెళ్లి జరిగే వరకు తమతో కలిసి మెన్షన్ లో ఉండేటట్టుగా ఏర్పాటు చేశాడు దేవాంశ్. ఆ విషయం ఇంకా ఎవ్వరికీ తెలియలేదు. ఈ లోపు ఫామ్ హౌస్ కి వచ్చేశారు. ఇక నైట్ ఫామ్ హౌస్ ని చూస్తూ అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సుశాంత్, బుజ్జి, యోగి, శ్రీధర్, వైభవ్ కూడా వచ్చేశారు ఈవినింగ్. వాళ్ళు ఫ్రెష్ అయ్యే లోపల అందరికీ జ్యూస్లు, ఫ్రూట్ సలాడ్స్, స్మూతీస్ ఇంకా ఐస్ క్రీమ్ ఇలా ఎవరికి ఏం కావాలో అన్ని తెప్పించి సర్వ్ చేస్తున్నారు సుజిత, ఈషికాలు. ఇంకా అలాగే ఒక పక్క డిన్నర్ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. పెద్దవాళ్ళందరూ గ్రూప్ గా కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు. సుశాంత్, వైభవ్లు పెద్ద స్క్రీన్ పైన టేబుల్ టెన్నిస్ గేమ్ ఆడుతుంటే కరిష్మా, కశ్మీరా, రాకీ, బుజ్జి పక్కనే చేరి వాళ్ళని ఎంజాయ్ చేస్తున్నారు. చాలా సందడిగా అనిపించింది వాళ్ళందరి అల్లరి చూస్తుంటే. అప్పుడే అంజలి బయటికి వస్తుంది. దూరంగా గేమ్ ఆడుతున్న వైభవ్ కూడా ఆమెను చూసి తన ఫేస్ పక్కకి తిప్పేసుకున్నాడు. చాలా కోపం ప్లస్ బాధ కలిగింది అంజలికి. ఎలాగైనా వైభవ్తో మాట్లాడాలి. నన్ను ఎందుకు ఇలా చీట్ చేశావు? నేనేం తప్పు చేశానని? నేను నిన్ను ఇంత సిన్సియర్ గా లవ్ చేస్తే చివరికి నువ్విచ్చే గిఫ్ట్ ఇదా అని. అలాగే నేను అనుకున్నట్లుగా నిన్ను దేవాంశ్ కిడ్నాప్ చేశాడా లేక నీకు నువ్వే పారిపోయి వచ్చేసావా? ఈ రెండుటికి క్లారిటీ కావాలి. అండ్ నీ పైన ఎవరైనా ఒత్తిడి చేస్తున్నారా మనం విడిపోయేలాగా? ఆ డౌట్ నాకు ఉంది అని మనసులో అనుకుంటున్న అంజలి అతని వైపు అడుగులు వేసింది. జస్ట్ అప్పుడే వైభవ్ ఏం చేస్తున్నావు అక్కడ? కాసేపు ఇక్కడికి రా, నానమ్మ పిలుస్తుంది నిన్ను
అంటూ చాలా సీరియస్ గా వినిపించింది పద్మజ వాయిస్. ఎక్కడ తన కొడుకుతో అంజలి మాట్లాడుతుందో అని ఆమె భయం. ఓకే మమ్, ఐ విల్ కమ్ అంటూ రాకీకి షటిల్ చేతిలో పెట్టి, నువ్వు ఆడుతూ ఉండు నాన్నా, నేను ఇప్పుడే వస్తాను అంటూ అంజలి ఎదురుగా వస్తుంటే తనని క్రాస్ చేసి మరి పద్మజ దగ్గరికి వెళ్ళిపోయాడు వైభవ్. పట్టనట్టే చాలా కోపం వచ్చింది అంజలికి, కానీ కంట్రోల్ చేసుకుంది. ఈ రాక్షసి ఉన్నన్ని రోజులు నేను వైభవ్తో అలోన్ గా మాట్లాడలేను. ఈ రాక్షసి ఎప్పుడు వెళ్తుందో ఏంటో. ఈ ఫ్యామిలీ మొత్తం ఇక్కడికి రావడం, నన్ను కూడా ఇక్కడికి తీసుకురావాలా ఏంటో. నా లైఫ్ లో ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు అని ఇలా అనుకుంటూ ఉండగా ఆమెకు ఇషిక కనిపించింది. ఇక ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టుకొని ఇషిక దగ్గరికి వెళ్ళింది అంజలి. అక్క, నేను నీతో కొంచెం మాట్లాడాలి అంటుంది అంజలి. రాకీకి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్న ఈషిక, ఒక్క నిమిషం అంటుంది ఫ్రూట్స్ కట్ చేస్తూ. ఎందుకు ఒక్క నిమిషం? పని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చేసుకుంటారు, నువ్వు కాసేపు పక్కకిరా అంటుంది యాటిట్యూడ్ గా అంజలి. రాను, ఎందుకంటే ఇది పని వాళ్ళు చేసే పని కాదు. ఆయనకి రాకీకి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నా నేను అంటుంది ఇషిక. ఓకే అక్క, అయితే ఒక విషయం చెప్తాను, నువ్వు నాకు కొంచెం హెల్ప్ చేస్తావా అని అడుగుతుంది అంజలి. ఇషిక రాను అనేసరికి కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుంటూ, ఏం అని అడుగుతుంది ఇషిక. అదే అక్క, నీకు తెలుసు కదా, నాకు వైభవ్కి పెళ్లి జరిగింది. బట్ మళ్ళీ ఇప్పుడు కరిష్మాకి వైభవ్కి పెళ్లి ఫిక్స్ చేశారు. వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు. వైభవ్ కూడా నా వైపు అసలు చూడడం లేదు. నువ్వే కాస్త అడగవా వైభవ్ని అంటుంది అదోలా ఫేస్ పెట్టుకుని అంజలి. స్టాప్ ఇట్ అంజలి, ఇది మీ ఇద్దరి మధ్య పర్సనల్ విషయం. నేను ఎందుకు మాట్లాడాలి? మీ ఇద్దరు ఎటో వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు, దానికి నాకు సంబంధం ఉందా? మీరిద్దరూ కలిసి ఏదో చేస్తే నేనెందుకు వైభవ్ని అడుగుతాను? ఏ వెళ్లే ముందు నువ్వేమైనా నాకు చెప్పి వెళ్ళావా ఇలా వెళ్తున్నాను అని? అసలు 2.5 years గా మనకి కమ్యూనికేషన్ లేదు కదా. ఇప్పుడు నేనెందుకు ఇన్వాల్వ్మెంట్ అవుతాను నీ టాపిక్ లో? నీ సైడ్ నేనెందుకు తీసుకోవాలి అని అడిగింది ఇషిక. వైభవ్ నీ ఫ్రెండ్ కదా, అందుకే అడగమంటున్నా. అంటే ఇప్పుడు ఏంటి అర్థం? నువ్వు నా సైడ్ తీసుకోవా అని అడిగింది అంజలి. నేను నీకు ఇదివరకే చెప్పాను, నేను ఎవరి సైడ్ తీసుకోనని. నువ్వు మళ్ళీ మళ్ళీ నన్ను విసిగించకు అంటూ ఫ్రూట్ కట్ చేసిన ట్రే తీసుకొని అక్కడి నుంచి కదిలింది ఈషిక. ఇలాంటిదొకటి ఈషిక నుంచి అస్సలు ఎక్స్పెక్ట్ చేయని అంజలి షాక్ లో ఉండిపోయింది. ఇంత యాటిట్యూడ్ చూపిస్తుందేంటి అసలు, ఎందుకంత పొగరు అని మనసులో అనుకుంటూ కోపంగా ఈషికాని చూస్తూ ఉండగా అప్పుడే పైనుంచి దేవాంశ్ కిందికి దిగి వస్తూ కనిపిస్తాడు. అంతే, 2 అడుగులు ముందుకు వేసిన ఇషిక తన ఎదురుగా ఉన్న దేవాంశ్ ని చూస్తూ అలాగే ఆగిపోతుంది. క్రీమ్ కలర్ కుర్తీలో చాలా అందంగా ఒక చెయ్యి తన పాకెట్ లో పెట్టుకొని ఇంకా స్టైల్ గా నడిచి వస్తుంటే చాలా హ్యాండ్సమ్ గా కనిపించాడు దేవాంశ్ ఇషికాకి. ఇక అతన్ని అలాగే చూస్తూ రెప్ప వేయడం కూడా మర్చిపోయింది. అతని అందం ఆమె కాళ్లను కట్టిపడేసింది. ఎప్పుడు సూట్ బూట్ నైట్ టైం ట్రాక్ టీ షర్ట్ లో కనిపించే దేవాంశ్ ఇవాళ కుర్తీలో చాలా కొత్తగా ప్లస్ హ్యాండ్సమ్ గా కనిపించడంతో తనను తానే మర్చిపోయింది ఈషిక. ఈలోపు ఆమె దగ్గరికి వచ్చేశాడు అతను. అతని కళ్ళల్లోకి చూస్తూ అలాగే ఉన్న ఈషికతో, నచ్చానా? అంత నచ్చానా? అలా అని దిష్టి పెడుతున్నావా అని అడిగాడు. అప్పుడు ఈ లోకంలోకి వచ్చిన ఇషిక ఏం సమాధానం చెప్పాలో తెలియక అది ఫ్రూట్స్ అంటూ ఆగిపోయింది. అసలు దేవాంశ్ ఏమన్నాడో కూడా సరిగ్గా వినలేదు తను. ఒకవేళ విని ఉంటే ఎప్పుడో కోపం వచ్చేది తనకి. అది అర్థమైన దేవాంశ్ కి ఇంకా అల్లరి చెయ్యాలి అనిపించింది. ఏదైనా ఉంటే డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా ఇషిక, నన్ను ఇలా చూసి ఆగిపోవడం, మళ్ళీ నేను కదిలిస్తే ఇలా తడబడడం ఎందుకు అన్నాడు మెల్లిగా దేవాంశ్. అప్పుడు తనని తాను కంట్రోల్ చేసుకుంటూ, వాట్ మిస్టర్ మిత్తల్, నేనిప్పుడు ఏమన్నానని మెల్లిగానే కాస్త సీరియస్ గా అడిగింది ఇషిక. ఇట్స్ ఓకే ఇషిక, అందాన్ని చూస్తే వయసులో ఉన్న వాళ్ళు ఎవరైనా అట్రాక్ట్ కావడం కామన్. ఇన్ఫాక్ట్ అబ్బాయిలకే కాదు అమ్మాయిలకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి, నేను అర్థం చేసుకోగలను అన్నాడు ఇంకాస్త కన్ఫ్యూజ్ చేయడానికి. సి మిస్టర్ మిత్తల్ అని కాస్త గట్టిగా అనగానే, కాసేపు మీ భార్యాభర్తలు ఒకరినొకరు చూసుకోవడం అయిపోతే కొంచెం మాకు టైం ఇస్తారా
అని అడిగింది దూరం నుంచి వాళ్ళనే గమనిస్తున్న వసుంధరాదేవి. ఇప్పుడు ఈషిక కోపాన్ని కాస్త కంట్రోల్ చేసుకుని కొంచెం నవ్వుతూ పక్కకు వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరిని వెనక నుంచి చూస్తున్న అంజలికి, అలాగే వసుంధరాదేవి పక్కన ఉన్న షర్మిల ఇంకా పద్మజలకి కూడా ఒళ్ళు మండిపోయింది. ఈషిక దేవాంశ్ పక్కన ఉండడం ఆ ముగ్గురికి నచ్చదు కదా. ఈషిక ఇక తన సంతోషాన్ని చూసి ముగ్గురు కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారు. కానీ ఆ ముగ్గురి చేతులలో ఏమీ లేదు, అది వాళ్ళకి కూడా తెలుసు. అందుకే కోపాన్ని అంతా కళ్ళల్లో నింపుకొని మరి ఈషికాని చూస్తున్నారు. ఇవేవీ తెలియని ఈషిక ఎప్పటిలాగా తన వరకు తను చేసుకుంటుంది. ఈషికాకు కోపం వచ్చిందని దేవాంశ్కి అర్థమైంది. ఇక రూమ్ లోకి వెళ్ళాక తనతో గ్యారంటీగా గొడవ పడుతుంది అని మనసులో అనుకుంటూ నవ్వుతూనే సారీ గ్రానీ అన్నాడు దేవాంశ్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.